ఆంధ్రప్రదేశ్లోనూ హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు జరుగుతుండగా ఏపీలో కూడా కీలక నేతలు ఫోన్లు ట్యాప్ అయ్యాయనే ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ పై ఏపీలో కేసు నమోదు కావడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో వెలుగులోకి వస్తున్న విషయాల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఈ అంశంపై సీరియస్ గా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. దీనిపై ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేసి దర్యాప్తునకు ఆదేశించే అవకాశాలు బలంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, వైఎస్ షర్మిల సహా పలువురు కీలక రాజకీయ నాయకులు ఫోన్లు ట్యాప్ అయ్యాయనే ఆరోపణలున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తమ అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఏపీకి చెందిన రాజకీయ నేతల సంభాషణలను అక్రమంగా విన్నారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇది పౌరుల గోప్యత హక్కుకు భంగకరమని తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలో ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరంగా జరుగుతోంది. ఈ కేసులో మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావుతో పాటు పలువురు పోలీసులు అధికారులను విచారిస్తున్నారు. ఈ దర్యాప్తులో భాగంగానే ఏపీకి చెందిన నేతల ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయని, దీని వెనుక గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కుట్ర జరిగిందని ఆరోపణలు వెలువడుతున్నాయి. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతోనే అప్పటి తెలంగాణలోని బీఆర్ఎస్ ప్రభుత్వం ఏపీ నేతల ఫోన్లు ట్యాప్ చేసిందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. జగన్ కు పూర్తిగా సహకరించిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏపీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన నేతల ఫోన్లను ఎందుకు ట్యాప్ చేసిందనే సిట్ దర్యాప్తులో తేలాల్సి ఉంది. ఏపీ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ పై సిట్ దర్యాప్తునకు ఆదేశిస్తే మొత్తం బండారం బయటపడే అవకాశం ఉంది. ఈ కేసులో ఎవరెవరి ఫోన్లు ట్యాప్ అయ్యాయి, దాని వెనుక ఉన్న సూత్రధారులెవరు, దీని వెనుక అసలు ఉద్దేశం ఏమిటి వంటి కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుపై బీజేపీ సీబీఐ దర్యాప్తునకు డిమాండ్ చేస్తుంది. తెలంగాణలో సీబీఐకి నో ఎంట్రీ ఉన్నప్పటికీ ఏపీలో కేసు నమోదు చేసి సీబీఐకి అప్పగించే ఛాన్స్ ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ కేసు తీవ్రత దృష్ట్యా కేంద్ర సంస్థ దర్యాప్తు అవసరం బీజేపీ భావిస్తోంది. ఏపీ ప్రభుత్వం స్వయంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏసీబీ దర్యాప్తును కోరే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఏపీ ప్రభుత్వం కేసు నమోదు చేసి కేంద్రానికి సీబీఐ దర్యాప్తు కోరుతూ లేఖ రాస్తే ఈ కేసులో ఏసీబీ ఎంట్రీ ఇవ్వడానికి మార్గం సుగమం అవుతోంది.
చంద్రబాబు, పవన్, శర్మలతో సహా కీలక నేతల ఫోన్లు ట్యాప్ అయ్యాయనే ఆరోపణలు తీవ్ర రాజకీయ ప్రకంపనలకు సృష్టిస్తోంది. ఈ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపుతోంది. సిట్ దర్యాప్తు లేదా సిబిఐ ఎంట్రీతో ఈ కేసు మరో మలుపు తిరగడం ఖాయంగా కనిపిస్తోంది. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లోనూ హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు జరుగుతుండగా ఏపీలో కూడా కీలక నేతల ఫోన్లు ట్యాప్ అయ్యాయనే ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ ఇన్ఛార్జ్ మధు అందిస్తారు. మధు, చెప్పండి. అసలు ఎవరెవరి ఫోన్ ట్యాప్ చేశారు, ఎంతమంది ఫోన్ ట్యాప్ చేశారు అనేది ఇప్పుడు చూస్తుంటే లిస్ట్ చాలా పెద్దదిగానే ఉంది అనేలా అయితే అర్థమైపోతుంది. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి కీలకమైనటువంటి ఏదైతే ఉన్నారో అది కూడా ట్యాప్ చేయడము, అందులో ప్రముఖులుగా ఉన్నటువంటి ఫోన్ కూడా ట్యాప్ షిమ్లా ఏదైతే ఉందో షిమ్లాకు సంబంధించినటువంటి మొబైల్ ఆధారంగా కూడా మాట్లాడినటువంటి మాటలు అదేవిధంగా మొత్తం అవన్నీ కూడా బయటికి వెళ్ళాయి అని అయితే ప్రస్తుతం అర్థమవుతుంది. సో ఈ నేపథ్యంలోనే ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీకి సంబంధించినటువంటి వ్యవహారం ఏదైతే ఉందో అందులో భాగంగానే ఫోన్లన్నింటినీ కూడా ట్యాప్ చేశారు అని అయితే గుర్తించారు. రైట్ నౌ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే ఇక్కడ తెలంగాణలో ఇప్పటికే కేసు నమోదయ్యింది. కేసు నమోదవడంతో పాటు పోలీసులకు సంబంధించినటువంటి పోలీసు అధికారులు చేశారు. ఇలా వన్స్ అరెస్ట్ చేసిన తర్వాత వారందరూ ఎవరైతే ఉన్నారో అంటే ఫోన్లకు సంబంధించినటువంటి ట్యాపింగ్ లో ప్రమేయం ఉన్నటువంటి వారందరినీ కూడా ఒక్కొక్కరు అరెస్ట్ చేశారు. ఇప్పుడు ప్రభాకర్ రావు ఎంక్వైరీ కూడా నడుస్తుంది. ఇది ఇలా కొనసాగుతుండగానే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి వ్యవహారంలో అనేక కొత్త కోణాలు అయితే ప్రస్తుతం బయటకు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఫోన్ ట్యాపింగ్ లో కొంతమంది కొత్త పార్టీకి సంబంధించిన నాయకుల ఫోన్లనే అప్పటి ప్రభుత్వం వచ్చేసి వైఎస్ఆర్సీపీ దిగింది. అందులోనూ షర్మిల ఫోన్ కూడా ట్యాప్ చేశారు అనేటువంటి ఆధారాలు ఎవిడెన్స్ ఒకటిగా బయటకున్న నేపథ్యంలోనే ఎటు నుంచి ఎటు ఇది తిరగబోతుంది అనేది చూడాలి. రైతం అయితే ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అంతా ఉన్న నేపథ్యంలోనే ఇది కనుక మొత్తం ఆధారాలన్నీ కూడా బయటపడితే ఖచ్చితంగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ అధికారులు కూడా రంగంలోకి దిగిపోతారు. మనసు సిబిఐ అధికారులు రంగంలోకి దిగితే మాత్రము ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా ఇల్లీగల్ గా అందులోనూ మావోయిస్టుల పేరు చెప్పి ఫోన్లన్నింటినీ కూడా ట్యాప్ ఎవరైతే చేశారో వారందరి మీద కూడా ఇప్పుడు ప్రస్తుతం కేసు అయితే నమోదు కాబోతుంది. ఇప్పుడు మనం చూసుకుంటే మాత్రము రేపు దీనికి అంతటికి సంబంధించినటువంటి వ్యవహారం ఏదైతే ఉందో ఈ అన్నిటికి సంబంధించినటువంటి వ్యవహారంలో షర్మిల కూడా తన ఫోన్ కి సంబంధించినటువంటి కేసు ఏదైతే ఉంటుందో ఆ కేసుకు సంబంధించి ఏదైతే షర్మిలకు సంబంధించి ఫోన్ ట్యాపింగ్ ఏదైతే ఉందో ఆ ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి ఆమె కూడా రేపు మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. రేపు ఆమె మాట్లాడిన తర్వాత అంటే ఫోన్ కు సంబంధించిన వ్యవహారంలో ఆమె రేపు మాట్లాడిన తర్వాత ఎటువంటి ప్రకంపనలు జరగబోతున్నాయి అనేది మాత్రం చూడాలి. ఖచ్చితంగా ఈ ఫోన్ అత్యంత కీలకంగా మారబోతుంది. ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి ఇష్యూలో ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఒక్కొక్కరిగా అరెస్ట్ అయ్యే అవకాశం కూడా లేకపోలేదు. అయితే మధు, ఇప్పటి వరకు తెలంగాణలోనే సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పుడు ఏపీలో కూడా చర్చానీయాంశంగా మారింది. ఇక ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు వెనకాల ఎవరెవరు ఉన్నారు, ఎవరి హస్తాలు ఉన్నాయనేది ఎప్పుడు బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దర్యాప్తులో భాగంగా అతి త్వరలోనే వీటన్నిటికి సంబంధించినటువంటి కొన్ని కీలక ఎవిడెన్స్ అయితే బయటికి రాబోతున్నాయితే మనం చెప్పొచ్చు. థ్యాంక్ యూ మధు. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ పై ఏపీలో కేసు నమోదు కావడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రజాక్ అందిస్తారు. రజాక్, చెప్పండి. ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించిన వ్యవహారం దేశవ్యాప్తంగా పలు ప్రకంపనలు సృష్టిస్తా ఉంది. ఇందులో ముఖ్యంగా ఎందుకంటే ఈ రోజు అయితే మాజీ ఎస్ఐబి చీఫ్ మాజీ ఎస్ఐబి ఎవరైతే ఉన్నారో ప్రభాకర్ రావు కానీ ప్రభాకర్ రావు అనుచరులు అయితే సంబంధిత తెలంగాణలోని సిట్ అధికారులు 3వ రోజు అయితే ప్రశ్నిస్తా ఉన్నారు. ఈ క్రమంలో అయితే వందలాది ప్రశ్నలు అయితే సంధించారు. ఈ క్రమంలో గత 2 రోజులు కూడా మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు అయితే ప్రశ్నించారు. ప్రశ్నించిన నేపథ్యంలో ఆ ప్రభాకర్ ఎక్కడ
సంబంధిత సిట్ అధికారులకు సహకరించిన దాఖలాలు అయితే అక్కడ కనిపించలేదు. ఎట్టకేలకు ప్రభాకర్ రావు అయితే నాకు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాను అన్న ధోరణిలో, అలాగే వితండ వాదం చేసే ధోరణిలో అయితే మాట్లాడుతా ఉన్నట్టుగా కూడా మనకైతే సమాచారం అందుతా ఉంది. ఇందులో ముఖ్యంగా ఈ రోజు అయితే ప్రభాకర్ రావుతో కూడా అతనికి సంబంధించిన నలుగురు సహచరులు ఎవరైతే ఉన్నారో నలుగురు సహచరులు 5గురిని కలిపి ఒకేసారి అయితే సిట్ అధికారులు అయితే ప్రశ్నించడం జరిగింది. ప్రశ్నించిన నేపథ్యంలో వాళ్ళ వద్ద నుండి చాలా కీలకమైన సమాచారాన్ని అయితే సంబంధిత సిట్ అధికారులు సేకరించినట్టుగా కూడా మనకైతే విశ్వసనీయ వర్గాల ద్వారా మనకైతే తాజా సమాచారం కూడా అందుతాం. ఇందులో ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించిన వ్యవహారంలో సుమారు 1000 మంది వరకు బాధితులు ఉన్నట్టుగా మనకి సమాచారం ఉంది. ఇందులో సుమారు 600 పైచీలకు అయితే తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ బాధితులు ఉన్నట్టు, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చూసుకుంటే 350 పైచీలకు సుమారు 400 మంది ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించిన బాధితులు ఉన్నట్టు కూడా సంబంధిత సిట్ అధికారులు ఏదైతే ఉన్నారో వాళ్ళు కీలకమైన సమాచారాన్ని అయితే సేకరించారు. సో అటు తెలంగాణకు సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించిన వ్యవహారంలో అటు సిట్ అధికారులు దూకుడు పెంచారు. రాబోయే రోజుల్లో మరిన్ని అరెస్టులు కానివ్వండి, లేకపోతే చాలా కీలకమైన దర్యాప్తు దిశగా అయితే తెలంగాణలో సిట్ అధికారులు అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించిన వ్యవహారంలో దూకుడు ప్రదర్శిస్తా ఉన్న పరిస్థితి అయితే మనం చూస్తా ఉన్నాం. ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 350 కానివ్వండి 400 మంది వరకు ఎవరైతే ఉన్నారో ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించిన బాధితులు ఉన్నట్టుగా కూడా సంబంధిత సిట్ అధికారులు అయితే కీలకమైన సమాచారాన్ని సేకరించారు. ఈ ఫోన్ ట్యాపింగ్ బాధితుల్లో అటు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు కావచ్చు, నారా లోకేష్ కావచ్చు, అలాగే జగన్మోహన్ రెడ్డి సోదరి ఎవరైతే ఉన్నారో వైఎస్ షర్మిల కావచ్చు, అలాగే రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న మాజీ ఎవరైతే చాలా కీలకమైన అధికారులు కావచ్చు, అలాగే గత తెలుగుదేశం పార్టీ హయాంలో ఎవరైతే కీలకమైన అధికారులు కావచ్చు, కీలకమైన మంత్రులు కావచ్చు, కీలకమైన శాసనసభ్యులు కావచ్చు, కీలకమైన అధికారులు కావచ్చు, కీలకమైన నాయకులకు సంబంధించిన సుమారు 400 మంది వరకు ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించిన బాధితులు కూడా సంబంధిత తెలంగాణకు సంబంధించిన సిట్ అధికారులు కీలకమైన సమాచారాన్ని అయితే సేకరించారు. సో ఈ ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించిన వ్యవహారం ఏదైతే ఉందో, ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ చేయడం అనేది చట్టరీత్యా నేరం, అది నేరాల్లో కూడా చాలా తీవ్రమైన నేరంగా అయితే పరిగణించబడతా ఉంది. ఎందుకంటే ఎవరికి ఎటువంటి హక్కులు ఉండవు, ఎవరికి ఈ ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించిన వ్యవహారంలో ఇన్వాల్వ్ అవడం కానివ్వండి, ఫోన్ ట్యాపింగ్ చేయడంలో కానివ్వండి, ఇతరుల మాటలు దొంగచాటుగా వినడం కానివ్వండి చాలా తీవ్రమైన నేరంగా పరిగణిస్తూ ఉంటారు. సో దీనికి ఈ క్రమంలో అయితే సుమారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 400 మంది అటు మంత్రులు కావచ్చు, శాసనసభ్యులు కావచ్చు, అలాగే సంబంధిత కీలకమైన అధికారులు కావచ్చు, వాళ్ళందరూ సుమారు 400 మంది వరకు బాధితులు ఉన్నట్టు కూడా సిట్ అధికారులకు కీలకమైన సమాచారం సేకరించారు. అటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫోన్ ట్యాపింగ్ దగ్గర నుండి కింది స్థాయి అధికారుల వరకు వాళ్ళకి సంబంధించిన ఎవరెవరి ఫోన్ ట్యాపింగ్ చేయాలి, ఎవరెవరి మాటలు వినాలి, ఏ ద్వారా ఫోన్ ట్యాపింగ్ చేసి ఎలా దాన్ని పక్కదో పట్టించాలి అన్న కోణంలో కూడా సుమారు 400 మంది వరకు ఫోన్ ట్యాపింగ్లు చేశారు. వాళ్ళ వాయిస్ రికార్డింగ్లు తెప్పించుకున్నారు, వాళ్ళ మెసేజ్లు తెప్పించుకున్నారు. వాళ్ళ అంతర్గత సమాచారం ఏదైతే ఉందో, కీలకమైన సమాచారాన్ని గతం ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అటు బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు ఎవరైతే ఉన్నారో, అటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రభుత్వ పెద్దలు కానివ్వండి, బీఆర్ఎస్ ప్రభుత్వాల అధికారులు ఎవరైతే ఉన్నారో ఈ ఫోన్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఆదేశించిన నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్ పాల్పడడం కూడా సంబంధిత అయితే కీలకమైన సమాచారాన్ని సేకరించారు. ఓవరాల్ గా మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా అటు సిబిఐ విచారణకు ఆదేశించాలి, అలాగే ఒక సిట్ ని ఏర్పాటు చేసి దీనిపై సమగ్రమైన విచారణ చేయాలి. ఈ ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించిన వ్యవహారంలో ఎవరెవరు అటు బీఆర్ఎస్ నేతలు ఎవరెవరు ఉన్నారు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మాజీ నేతలు ఎవరెవరు ఉన్నారు, అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించిన వ్యవహారంలో వైసీపీకి సంబంధించిన అధికారులు ఎవరున్నారు, అటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు అధికారులు ఎవరున్నారు, వాళ్ళందరికీ సంబంధించిన ఒక చిట్టా బయటికి తెస్తా